సో థియేటర్కే స్టార్ట్ చేశాము. జ అంటే ఏమవుద్దంటండి, ఈ కథకున్న గుణము, న్యాయంగా మాట్లాడుతున్నాను నేను. ఈ కథకున్న గుణము కథ తెలియకూడదు. ఈ జానర్కే ఉన్న గుణం అది. ఆచి చికెన్ మసాలా దాన్ని మనం కథ చెప్పినప్పుడు ఎంజాయ్ చేసిన విధానము, మళ్ళీ నువ్వు రేపు పొద్దున్న థియేటర్లోకి చూసేటప్పుడు ఏంటంటే, అతను చెప్పింది తీశాడు, ఇలాంటి ఫీలింగ్ వస్తాయి. ఇది నిజం. కానీ ఈ సినిమా ఏదైతే ఈటీవీ విన్కి చెప్పామో అది మాత్రమే తీసాం. ఎక్కడా కూడా సినిమాలో ఒక కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనేది ఉండదు. వాళ్ళకి ఏదైతే చెప్పామో అదే తీసాం. ఇందులో వాళ్ళకి చెప్పిన ఆర్టిస్టుల కన్నా కూడా చాలా పెద్ద ఆర్టిస్టులను పెట్టాను ఈ సినిమాకి. ఎందుకంటే సినిమా అనేది థియేటర్ ఎక్స్పీరియన్సు 1,00,000 ఓటీటీలు వచ్చినా పని అవ్వదు. అది సినిమా అనేది కేవలం మన ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమా ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఇంకెక్కడ చూసినా కానీ అంత ఆనందం మాత్రం రాదు. అన్నీ మర్చిపోవాలంటే ఓటీటీలో ఏముందండి, సినిమా చూస్తా ఆపి పాజ్ చేసి బయటికి పోవచ్చు, చేయొచ్చు, రావచ్చు, ఏమైనా చేయొచ్చు. పాపం ఆయన అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు ఆయనకి. అదేం లేదు, చెప్తామండి, అన్నీ చెప్తాను, క్లియర్గా అన్నీ చెప్తాను నేను. సో ఏమైంది, ఈ కంటెంటు వాళ్ళు ఓటీటీకి ఎందుకు అడిగారనేది నేను దాన్ని కూడా క్లారిఫై చేస్తున్నా. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. ఇంత మంచి కంటెంటు ఒరిజినల్లో ఇంతకుముందు అంటే ఒక 1.5 year నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఒరిజినల్స్గా రిలీజ్ చేయలేదు. సినిమా వేసిన థియేటర్ వేస్తున్నారు, దాంట్లో వేస్తున్నారు. ఫ్రెష్ కంటెంట్ వాళ్ళకి కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ టీం అంతా కలిపి నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి ఈటీవీ వాళ్ళు నాకు ఏది చెప్పినా ఐఎమ్ ఓకే, లోపల ఏమున్నా సరే ఓకే, ఎథికల్గా నేను అలాగే ఉంటాను. ఈటీవీ కంపెనీ అంటే నేను అలాగే ఉంటాను. 100 కోట్లు పెట్టిన సినిమా అయినా సరే ఓటీటీ అంటే ఓకే సార్ అలాగే అంటాను. సో కాబట్టి దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఖచ్చితంగా ఈ సినిమానే కదండి, నేను చిన్నప్పుడు అన్ని సినిమాలు చూసా. భానుచంద్ర గారి, సుమన్ గారి, ఇంకా ఎవరు అసలు ఏ సినిమా వస్తే ఆ సినిమా చూసేవాళ్ళం, జస్ట్ ఎంటర్టైన్మెంట్. సో కాబట్టి ఓటీటీ థియేటరు అనేది లేదు. థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. ఆ ఎక్స్పీరియన్స్ని ఈ సినిమా మీకు 100% ఇస్తుంది. సినిమా ఇది థియేటర్లో వర్కౌట్ అవ్వదు, దీన్ని ఓటీటీ, ఆ ఉద్దేశం అస్సలు లేదండి, ఎవ్వరికి కూడా లేదు. ఉంటే వంశీ గారు, బన్నీవాస్ గారు, ఆయన బన్నీ అంటే అలవాటు అయిపోయింది మాకు. సో ఎందుకు రిస్క్ చేస్తారండి, ఎవరైనా చేయలేరు. వంశీ గారు, బన్నీ గారు, వాసు గారు సినిమా చూసి నా చేయి అలా పట్టుకొని పక్క తీసుకెళ్ళారు. చాలా మంచి సినిమా తీసావన్నా, చాలా క్వాలిటీ ఫిలిం తీసావన్నా అన్నారు. లేకపోతే సినిమా చూశారు బాగుంది అని నేను వెళ్ళిపోతారు కదా. ఆచి చికెన్ మసాలా వంశీ గారికి అంతకుముందు చూపించినప్పుడు ఏంటి, జస్ట్ ఊరికే రష్ చూపించాం. కాపీ వచ్చినాక చూద్దామన్నారు. కాపీ వచ్చినాక చూసారు. ఇప్పుడు ఎలా ఉందండి వంశీ గారు అన్న, బాగుందండి అంతే. ఎవరెవరు చూసారు, మీరు వచ్చారు, వంశీ గారు, అనిల్ గారు, అలాగే ఈటీవీ ఫ్యామిలీస్ అందరూ చూసి, మా ఫ్యామిలీసు, మా టెక్నీషియన్ ఫ్యామిలీస్ అందరూ హిలేరియస్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఒకటే ఆలోచన, అంతే, ఇంకా రెండో మాటే లేదు.